తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఈ మద్యం కుంభకోణం విషయంలో ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆయనను అరెస్ట్ అయినా చెయ్యాలి. ఇదేంటో అయితే అరే నీ అబ్బా, అరే నివరకు పోయిన నిప్పు, నీ అబ్బా జఫా. లేదా భౌతికంగా అయినా ఆయనను నిర్మూలన చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? నీ అమ్మను అక్కడే ఉండు. ప్రజలందరూ కూడా అదే భావనతోనే భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. మార్గమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? ఎక్కడ చూసినా పేపర్ చూసినా ఏముండాలంటే వాడర్స్ట్ వీడర్స్ట్. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళకి బెయిల్ రాలేదు, వీళ్ళకి బెయిల్ వచ్చింది. ఏమండి, నేను స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నానండి. నేను విడాకుల న్యూస్ చదువుతున్నానండి. నేను క్రైమ్ న్యూస్ చదువుతున్నాను సార్. మొత్తం సింక్ అయిపోతున్నాయి, కొంచెం మీదుగా చదువుకో. అనేకమైనటువంటి కేసులు పెడతాయి. ఇన్ని కేసులు నీ దుంప దగ్గర నాకు అర్థం కాల. ఏంట్రా అంత నా మీద పడ్డారు? ఒక్కసారి ఇన్ని కేసులు ఏంట్రా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. అన్ని కేసులు పెడుతున్నారు. మాట్లాడితే కేసు, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడతారు ఎమ్మటే. డ్రామాలు ఆడిన ఒక్కొక్కడికి బెయిల్ పూచీకత్తులు సమర్పించక ముందే మనం ఇంకో కేసు పెడతారు. ఎట్లుంటది మరి మనతోని? దీని మీద కూడా మనం కేసు పెట్టి లోపల పెట్టారు. మాధవ్ గారు వీళ్ళందరూ ఏంటి? ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు. యూఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఏం చేయాలి ఇది? వేసుకుంటారు ఏమైంది? ఇప్పుడు వేసిన వాళ్ళ కన్నా నేను పెద్ద మగోడినా. ఇప్పుడు నువ్వేమన్నా వేసుకుంటారు ఏమైంది? ఇప్పుడు వేసిన వాళ్ళ కన్నా నేను పెద్ద మగోడినా. అంటే నువ్వు ఆ టైపా? తీసుకొని జైల్లో ఉంటాం. 70 ఏళ్ళు వచ్చింది. మొసలుడే గాని మహానుభావుడు. చెప్పే కదా నీకు, నీ ద్వారా ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా? ఆ సౌండ్ ఏంటి? ఎవరో పోలీసులు అయి ఉంటారు. వస్తే మీకు భయం ఏంటి? మీకు పొలిటికల్ గ్లామర్ ఉంది. ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నావు అని చెప్పాం కదా. మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు? భయపడ్డావు కదా. అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం, రాపలే తెలుసుకున్నాం, 3 నెలల పాటు రాపలు ఉంచుతాను రండి అంటే బట్ట సర్దుకు నేనే వెళ్తా. ఏం ముందు కూర్చుని గొడవ ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. వాళ్ళు ఏ అడుగు వేసినా మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకేమన్నా దానిలో నా పక్కన ఉన్నాయని ముందు అడుగు వేశారు కదా, రాపలు పెట్టారు కదా. రాజమండ్రి జైలు పంపించారు. ఒక కేసు పోతే మళ్ళా మంగళగిరి ఒక కేసు పెట్టారు. ఆడికి అలాగే అవ్వలేరా? ఇంకే కేసు దొరికినట్లేదు. దొరికితే ఆ కేసు కూడా పెట్టేవాడు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు.
ఎన్ని రోజులు ఉన్నారండి? 19 రోజులు ఉన్నాడు. సత్యరా అదే ఆయన నేను కాకపోతే మీ బోటి అయితే అమ్మటే బెయిల్ వాళ్ళు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బెయిల్ వచ్చేసేది. పోలీసులు పెద్దగా అడ్డం పడేవాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది పోలీసులు మీరు ఈ నా కొడుకుల్ని అడ్డుకోవాలి. ఎస్ ఎస్ వాస్తవం అధ్యక్ష. ఇది పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తా ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడేది ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా